ఈ కమిషన్ డిస్టర్బెన్స్ బాగా పన్నెండు వార్డులకి ఒక అభిప్రాయం అధ్యక్షుడు రమేష్ అప్పుడు అధ్యక్షుడు రమేష్ గారు ఎన్నికల దృష్ట్యా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపిక గెలుపు విజయ అవకాశాలను ఏ విధంగా మెరుగుపరచుకోవాలనేటువంటి ఒక ఆలోచన కొరకు మరి సమావేశాన్ని నిర్వహించేసుకోవటం పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు మిత్రులు మేకల రమేష్ గారు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మిత్రులు గోపి రాజిరెడ్డి గారు, ఇతర సీనియర్ కాంగ్రెస్ నాయకులు, ముఖ్యంగా కాంగ్రెస్ కార్యకర్తల సోదరులు అందరికీ నేను హృదయపూర్వక నమస్కారం చెప్తూ నేను నా అనుభవాలు చెప్తున్నానే, రాయకల్ మండల కాంగ్రెస్ ఉన్నంత బలంగా జగిత్యాల నియోజకవర్గం ఎక్కడ కూడా లేదే. నా అనుభవం చెప్తాను వాళ్ళ అంటే జగిత్యాల నియోజకవర్గం అనే కాదు, మొత్తం కరీంనగర్ జిల్లా నుండి తెలంగాణ రాష్ట్రం కూడా అని చెప్పండి. నేను ప్రజాప్రతినిధులకు వచ్చి 4 దశాబ్దాలు గడిచింది. ఈ 4 దశాబ్దాల కాలంలో సరే రాయకల్తో 2009కి వెళ్ళి అనుబంధం ఏర్పడింది. 2009 పూర్వం ఏదైతుందో రాయకల్ బుగ్గారంలో మరి అంతర్భాగంగా ఉండడంతో జగిత్యాలకే నేను పరిమితమై ఉన్నా. నేను ఒక 2 నిమిషాలు జగిత్యాల మున్సిపాలిటీ గురించి కూడా 2 నిమిషాలు చెప్తాను. నేను 85 ఎన్నిక మిత్రులు రాజేశ్వర్ గౌడ్ గారు ఏదైతుందో అప్పుడు వారు ఎమ్మెల్యే గెలిచి మంత్రి అయింది. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి. మొత్తం రాష్ట్రం అంతా తెలుగుదేశం ప్రపంచం. కానీ జగిత్యాల మున్సిపాలిటీ మాత్రం ఏదైతుందో పుప్పాల ఆచార్య గారు మున్సిపల్ చైర్మన్గా మొత్తం నేను కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసింది 87లో. మొత్తం తెలంగాణ అంటే ఉమ్మడి రాష్ట్రం అంతా తెలుగుదేశం పార్టీ ప్రభంజనం, ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి. ఒక ఉదాహరణ, 94 ఎన్నిక కూడా ఏదైతుందో నేను ఆశించిన పెద్ద పొందలేదు. అప్పుడు మళ్ళీ ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి, తదుపరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినరు. 95ల స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినాయి. 95 స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మొత్తం రాష్ట్రమంతా తెలుగుదేశం పార్టీ ప్రభంజనమే. మొత్తం రాష్ట్రమంతా 2 పర్యాలు. కానీ జగిత్యాల మున్సిపాలిటీ మాత్రం ఏదైతుందో అప్పుడు మెంట బట్టి గారు మున్సిపల్ చైర్పర్సన్గా మొత్తం మంది కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్నారు. 3వ పర్యాయం మళ్ళీ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి మరొకసారి ఎన్నిక వచ్చింది. అప్పుడు ప్రత్యక్ష ఎన్నికలు చైర్పర్సన్కు అప్పుడు జిఆర్ జయశయ్య గారు ఏదైతుందో ఆయన చైర్పర్సన్ ఎంపికైంది తెలుగుదేశం పార్టీకి. కానీ పాలక మండలి మాత్రం ఏదైతుందో మున్సిపల్ కౌన్సిల్ 2 వాళ్ళు మనమే గెలిచినాం. యూసుఫ్ ఆజాద్ అని చెప్పని మైనార్టీకి నాకు ఎప్పుడు వైస్ చైర్మన్ ఇవ్వడం ఆనవాయితీగా పెట్టుకుంటే జగిత్యాల్లో మళ్ళీ యూసుఫ్ ఆజాద్ వైస్ చైర్పర్సన్ చేసిన. తదుపరి మళ్ళీ గిరి నాగభూషణం గారు, విజయలక్ష్మి గారు, అంటే మొత్తం నా 40 సంవత్సరాల సుదీర్ఘ ప్రజా జీవితంలో ఒకే ఒక్కసారి మనం 2019లో నేను ఆశ్చర్య ఫలితాన్ని పొందలేకపోయింది. బట్ అదర్వైజ్ స్థానిక సంస్థల్లో మాత్రం ఏదైతుందో అప్పటికెళ్ళి ఇప్పటిదాకా మనకు ప్రజలు అండగా ఉన్నారు, కార్యకర్తలు అండగా ఉన్నారు. వాళ్ళ సమిష్టి కృషితో ఏదైతుందో మన కాంగ్రెస్ పార్టీ విజయాన్ని పొందగలేమని చెప్పండి. మన 2019లో కూడా రాయకల్ మన దానిపై అంతర్గతంగా జోక్యం చేసుకోవడం సరైనది కాదు. ఒక ఉదాహరణ చెప్తానే, నేను 2014లో ఎమ్మెల్యే గెలిచిన మీ అందరి యొక్క సహాయ సహకారంతో నేను ఈ శాసనసభ్యుడిగా గెలిచిన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తొలి 4 రాష్ట్రంలో ఏదైతున్నదో
టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారానికి వచ్చింది. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి. నేనేదైతుందో అప్పుడు గోపి మాధవి జడ్పీ సభ్యురాలు, పూర్ణిమ మండల పరిషత్ అధ్యక్షురాలు. మొట్టమొదటి సమావేశం జగిత్యాల కలెక్టరేట్లో ఏర్పాటు చేశారు. కరీంనగర్ కలెక్టర్ ఏర్పాటు చేసింది. సరే, వివిధ అంశాలు చర్చించారు. నాపై వ్యక్తిగతంగా ఉండే గౌరవంతో ఏదైతున్నదో, కేసీఆర్ గారు ఏదైతుందో నన్ను గౌరవించిండ్రు. సమస్యలు చర్చకు వచ్చినప్పుడు ఏదైతుందో నా దృష్టిలో ఉన్నటువంటి ఒక ప్రధానమైన సమస్య, మనం బోర్నపల్లి వంతెన నిర్మాణం చేసుకున్నట్లయితే రాయకల్కి ఏదైతుందో ఉత్తర ద్వారం తెచ్చినట్టు అవుతుంది, రాయకల్ మండలానికి ఏదైతుందో మనకు అభివృద్ధికి బాట వేసుకున్నట్టు అవుతుందని చెప్పని నేను అంటే అంతవరకే చర్చించాను నేను మన కార్యకర్తలతో. నేను కేసీఆర్ గారి దృష్టికి ఏదైతుందో మా గోదావరి నదిపై వంతెన మంజూరు కావాలంటే 70 కోట్లే. 70 కోట్లు కేవలం ఒక విజ్ఞప్తి, ఒక మాటతో ఏదైతుందో ఆయన 20 ఇట్లు ఇచ్చిన వెంటనే మంజూరు రాసేసి 70 కోట్ల అభివృద్ధి నేను పొందింది. కేసీఆర్ మంచి పని చేసిండు. కేసీఆర్ మంచి పని చేసిండు, మనకు అభివృద్ధికి సహకరించిండు. దాని అర్థం ఏదైతుందో నేను టీఆర్ఎస్ లో అంతర్గతంగా జోక్యం చేసుకోవాలి, టీఆర్ఎస్ పార్టీ చేరాలన్నా. నేను ఒక రాజకీయ పార్టీ సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నాయి అంటున్నా. నేను ఒక రాజకీయ పార్టీ సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నాను చెప్పంటున్నా. నేను 2004-09 మధ్య కాలంలో వైఎస్ రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి అయ్యారు. నేను అప్పుడు ఆయన మంత్రివర్గంలో R&B శాఖ మంత్రిని. ఇట్లా ఒక చర్చ వచ్చింది, తెలంగాణ వాదం మీద చర్చ వచ్చింది. నేను అన్న ఉదాహరణ చెప్పి, నేను నిజంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబట్టయితే ఇవాళ జరుగుతున్న అభివృద్ధిని మనం ఊహించలేము అని చెప్పి ఒక మాట. समझो तेलंगाना हासिल हो गए तो भी आज जो डेवलपमेंट हो रहा है ఇవాళ అభివృద్ధి ఇది సాధ్యమవుతుందా అని చెప్పని జగిత్యాల ఏదైతుందో సారీ రాయకల్లో మన మత్స్యనారాయణ సర్పంచ్ గోపీనాథ్ రెడ్డి గారు భూ అన్న మాకుండే పరిచయంతో ఏదైతున్నారు. కొంచెం ఒక మాట చెప్పగానే రత్నాకర్ గారు ఎమ్మెల్యే ఉండి చెప్పంటున్నాయి, మేము రోడ్లు విస్తరణ చేసుకుంటా ఉన్నాం, మాకు రోడ్లు మంజూరు కావాలి, R&B శాఖ ఉన్నది ఈ దగ్గర అని చెప్పారంటే నేను వెంటనే ఏదైతుందో R&B రోడ్లు మంజూరు చేసి ట్రైన్లు మంజూరు చెప్తుంది. ఇది మా అబద్ధమే. ఆ జగన్నాథ్పూర్ ఆదివాసీ పాపం ఇక వాళ్ళ చూడగా నాకు భయం అవుతుంది. అలా ఓలాలో బిల్లలో ఎవరో పట్టుకొచ్చింది, ఓలాలో ఎవరో పట్టుకొచ్చింది, ఎవరు పట్టుకొచ్చింది. నేను మళ్ళీ లక్ష్మణ్ కుమార్ గారు మంత్రి కావడంతో మొట్టమొదటిగా మంజూరు చేయబడ్డది 18 కోట్లతోని. ఇలా జగన్నాథ్పూర్ బోర్నపల్లి మధ్య వంతెన నిర్మాణం మంజూరు చేసింది కాంగ్రెస్ పార్టీ. क्या बोलते सर మూడోడు. అరే నేనంటున్నా 70 కోట్లు కేసీఆర్ మంజూరు చేయించిన, 70 కోట్లు కేసీఆర్ మంజూరు చేయించిన అని పార్టీలు చేయమంటావు నన్ను? అరే నా హక్కు, అది నా హక్కు అంటూ నేను అది ఇంట్లో కలిగిలే కేసీఆర్, అది నా పౌర హక్కు అని చెప్పంటున్నా. రాయకల్ అభివృద్ధి కొరకు ఏదైతుందో మెడల్ వచ్చైనా కానీ నిధులు మంజూరు తెచ్చే శక్తి నా దగ్గర ఉందని చెప్పాల్సి. ఓడిపోయినాక మా రైతు సోదరులు 3 బొమ్మల కాడికెళ్ళి కుమ్మరిపల్లి రోడ్డు కావాలంటే రాజుగారు చేసుకున్నాదే, 3 బొమ్మల కాడికెళ్ళి కుమ్మరిపల్లి రోడ్డు మంజూరు చేయించారు. నిజమాబద్దమే. ఓడిపోయినాక మొన్న ఆయన కొబ్బరికాయ కొడతాడు, కూడుతాడు. ఆయన ప్రజాస్వామ్య హక్కు ఇచ్చింది, తప్పులేదు దాంట్లో లేదు అన్న. మరి ప్రజాస్వామ్య హక్కు ఇచ్చింది, నేను కాదని లేదు దాన్ని. నేను కొట్టు కొబ్బరి, నువ్వే కొట్టు. మీ కృషి 3 బొమ్మల కాడికి కుమ్మరిపల్లి రోడ్డు మంజూరు చెప్పలేదా? జగన్నాథ్పూర్ బోర్నపల్లి బ్రిడ్జ్ 18 మంజూరు అయిందా లేదే? కేసీఆర్ పెద్ద ఆయన మీద
ఆయనకు నా మీద ఉండే గౌరవంతో పాపం ఏం మాట అనద్దు. కేసీఆర్ గారికి ఏదైతే ఉందో నాపై ఉండే గౌరవంతో శివరెడ్డి అటువంటి నన్ను ఒక మాట అడుగుతుందని చెప్పని ఒక్క మాట 70 కోట్లు మంజూరు చేసిండా.